గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ న్యూస్. నేను సువర్ణ. ఈ రోజు వార్తాపత్రికల్లో ముఖ్యంగా వేసిన ప్రధాన హెడ్లైన్స్ ని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూస్తే, గోదాముల్లో గోల్మాల్, వేల బస్తాలు మాయం, పేదల బియ్యం పెద్దల పరం. మొన్న మచిలీపట్నంలో, తాజాగా కాకినాడలో తవ్వితే మరెన్నో. అత్యధిక ప్రైవేటు గోదాములు వైకాపా నేతలవే. వాటిలో నిల్వకే పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యం. గత ప్రభుత్వాల్లో లారీలే తరలించిన లెక్కాపత్రం లేదు. 5 ఏళ్లు సహకరించిన అధికారులు, సిబ్బంది చిన్న కార్టూన్లో కూడా వేశారు. గోదాముల్లో బియ్యం మాయమైపోతున్నాయంటేను ఏమై ఉంటాయా అనుకున్నాను అంటూ, అంటే నేతలు తినేశారు అన్నదానికి సింబాలిక్ గా చూపిస్తున్నారు కార్టూన్ ని. ఇక వైకాపా హయాంలో నిబంధనలన్నీ తూచ్. రాష్ట్ర ప్రభుత్వ గోదాముల సంస్థకు చెందిన గోదాముల్లోనే బియ్యం నిల్వ చేయాలని గతంలో ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చింది. ప్రైవేటు గోదాములైనా సరే వారి ద్వారానే లీజుకు తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. వైకాపా పాలనలో దానికి నీళ్లొదిలారు. పౌర సరఫరాల సంస్థ అధికారులే నేరుగా ప్రైవేటు గోదాముల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వాటిలోకే సిఎంఆర్ బియ్యం పంపి నిల్వ చేస్తున్నారు. ఇప్పటికైనా దీన్ని మార్చి ప్రభుత్వ గోదాముల్లో నిల్వకు ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది ఎంతమంది ముఖ్య అధికారులు నేతలతో కుమ్మక్కై ఇంత పెద్ద స్కామ్ కి తెరతీశారు అనే దానికి సంబంధించి. అలాగే కదిలించండి, కరిగించండి, ఇక కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి, అంటే యోగా అలాగే ఎక్సర్సైజ్ ప్రాధాన్యత ప్రజలకి ఎంత అవసరమో అనే దానికి శీర్షిక ఇది. ఇక 5-8 తరగతుల్లో నో డిటెన్షన్ విధానం రద్దు. విద్యా హక్కు చట్టానికి సవరణ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై నిర్ణయం ఆయా రాష్ట్రాలకి, అంటే 5-8 తరగతుల్లో తప్పనిసరిగా పాస్ చేయాలనే నిబంధన తీసుకొచ్చారు. ఇక కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన. అలాగే విక్రాంత్ రెడ్డి మమ్మల్ని బెదిరించారు అంటూ కూడా కేవీ రావ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెన్గల్ ఇక లేరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దిగ్గ దర్శకుడు ముంబైలో కన్నుమూత. చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం. శ్యామ్ బెన్గల్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. క్రైస్తవుల సంక్షేమం, భద్రత మా బాధ్యత. ఉమ్మడి రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేనే వెళ్లి పరిశీలించా. మళ్లీ అలాంటి దాడులు జరగకుండా అరికట్ట. విభజన తర్వాత వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రిస్టియన్స్ కి సపోర్ట్ చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఇక రాజీ పడద్దు, రహదారుల నాణ్యతలో రాజీ పడద్దు అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాల్లో పర్యటించి నిర్మాణ పనులు తనిఖీ చేశారు. పల్లె పండుగలో ఇచ్చిన హామీల అమలు తీరుపై కూడా దృష్టి సారించమని అధికారులకు సూచించారు. కంకిపాడు రొయ్యూరు రహదారి నాణ్యతను పవన్ కళ్యాణ్ కు వివరిస్తున్న అధికారులు. ఈ చిత్రంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వాళ్ళ కుమార్ రాజా తదితరులు కూడా ఉన్నారు. గుడివాడలో రక్షిత మంచినీటి సరఫరా నాణ్యత పరిశీలన. నిన్న జరిగిన పరిశీలన కార్యక్రమాల్లో రహదారుల నాణ్యత విషయంలో రాజీ పడద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో 2000 బస్సులు అవసరం, 11,500 మంది సిబ్బంది కావాలి. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై అధికారుల నివేదిక. రోజుకు 6 కోట్ల వరకు రాబడి కోల్పోనున్న ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన కీలక పరిణామం ఇది. ప్రస్తుతానికైతే 11,500 సిబ్బంది కావాలి అంటూ కూడా ఆర్టీసీలో తెలుస్తోంది. అలాగే రోజుకు 6 కోట్లు లాస్ వస్తుంది ఆర్టీసీకి మహిళా ఉచిత ప్రయాణానికి సంబంధించి సబ్సిడీ ఇస్తే అని తెలుస్తోంది. రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై 1 పైసా భారం వెయ్యం. ఇది ముమ్మాటికి స్వయం సమృద్ధి ప్రాజెక్టే. రాజధాని అభివృద్ధి చెందాక భూములమ్మి అప్పులు తీరుస్తాం. 26 జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టీకరించారు. ఓర్వలేకే వైకాపా నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైట్, ఇక సాక్షి పేపర్ ని పరిశీలిస్తే, కరెంటు కోత, ఛార్జీల మోత. 6 నెలల్లో 15,000 కోట్లకు పైగా జనంపై భారం వేసిన కూటమి సర్కార్. ఒక పక్క విద్యుత్ బిల్లుల షాకులు, మరో పక్క కోతలు. రోజుకు 2 నుంచి 3 గంటల పాటు సరఫరా నిలిపివేత. డిమాండ్ మేరకు సరఫరా చేయలేక అనధికారిక కోతలు. కరెంటు లేక చీకట్లో గాఢాంధకారాల్లో అల్లాడుతున్న గ్రామాలు. ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్ కు ఎగనామం. ఇక ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు 100,000 బిల్లులు జారీ చేస్తున్న కూటమి సర్కార్. తమ కష్టాలు చెప్పుకుంటే పింఛన్లు, రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రజల్లో ఆందోళన.
ఒక వినియోగదారుడు అంటున్నాడు, మా ఇంటికి 10,000 విద్యుత్ బిల్లు వచ్చింది, మాకేమి ఏసీలు లేవు, లైన్ మెన్ అడిగితే ఫ్రిడ్జ్ ఉన్నందున ఎక్కువ వాడి ఉంటారంటున్నారు, చివరకు అప్పు చేసి బిల్లు కట్టేశామంటూ ఒక వినియోగదారుడు చెప్పడం చూస్తున్నాం. ఇక ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా, దర్యాప్తు విషయాలు బహిర్గతమయ్యాయా, లేక ఈనాడు తన ఎజెండాకు అనుగుణంగా కథనాలను నడిపిస్తోందా అంటూ వ్యాఖ్యానించారు. 3,000 కోట్ల నికర లాభాలు సాధిస్తున్న అరబిందో 494 కోట్లు సమకూర్చుకోలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజంగానే బెదిరించి ఉంటే పోర్టులో 100% వాటా తీసుకుంటారు, కానీ 41% వాటా మాత్రమే ఎందుకు తీసుకుంటుంది? వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ ప్రాజెక్ట్ పోర్టులో వాటాలు కొనుగోలు ఆడిటర్లను ఎలా చేస్తున్నాయి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. రైట్, ఆంధ్రజ్యోతి పత్రికని పరిశీలిద్దాం. అష్ట దిగ్బంధనలో అరబిందో ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన స్టేట్మెంట్ ఇది. కాకినాడ పోర్టు లాభాలను పంచుకోవడానికి వీల్లేదు, ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించము, డివిడెంట్లు తీసుకున్న చర్యలు తప్పవు అని సిఐడి హెచ్చరిక. లాక్కోవడం అక్రమం, ఇక లాభాలు అంటే నేరమే. 4 ఏళ్లలో 102 కోట్లు తీసుకున్నారు, ఇక ఆపేయండంటూ అధికారుల స్పష్టీకరణ. అరబిందో డైరెక్టర్లను త్వరలో విచారించనున్న సిఐడి. సో అష్ట దిగ్బంధనలో అరబిందో కంపెనీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధిస్తోంది చంద్రబాబు. 6 నెలలుగా రాత్రింబవళ్లు ఆలోచిస్తున్న 5 ఏళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు. గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసినా ఇప్పుడే చాలా కష్టంగా అనిపిస్తోంది అంటున్నారు. ప్రజలు నాకు బాధ్యత అప్పగించారు, రాష్ట్రానికి పునర్వైభవం తీసుకువస్తా, మైనారిటీలు పేదలకు అండగా ఉంటా, వారి సంక్షేమం భద్రతకు ప్రాధాన్యం, 5 ఏళ్లు చెడు మళ్లీ జరగకూడదు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. నామినేటెడ్ లో బీసీ కోటా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. 34% ఇచ్చి తీరుతాం, చట్టబద్ధత కల్పిస్తామంటూ సీఎం వ్యాఖ్యానించారు. ప్రత్యేక రక్షణ చట్టంపై మరికొంత కసరత్తు, ఇబ్బందులు లేకుండా రూపొందించాలి. బాలికల హాస్టళ్లకు తక్షణమే మరమ్మతులు, తక్షణమే డైట్, కాస్మెటిక్ ఛార్జీల చెల్లింపు, ఆ 3 బీసీ భవనాలు పూర్తి చేయాలి. ప్రతి సామాజిక వర్గానికి కోఆపరేటివ్ ఫైనాన్స్, త్వరలోనే 104 శంకరన్ నాలెడ్జ్ సెంటర్లు, పింఛన్ల తనిఖీయే తొలగింపు కాదు, అర్హులకు ఆందోళన అక్కర్లేదు అంటున్నారు. తప్పుడు ధృవపత్రాలు ఇచ్చే వైద్యులు, అధికారులపై చర్యలు తప్పవంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక మరో 2,723 కోట్ల పనులు. రాజధానిలో జోన్ 7, 10 లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం, సిఆర్డీఏ అథారిటీ ఆమోదం. ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 15 లోపు పనులన్నింటికీ టెండర్లు వెంటనే నిర్మాణ పనులు మొదలు పెట్టాలంటున్నారు. అమరావతి వ్యయం ప్రజలపై వ్యయం, భూముల అమ్మకం, సంపద సృష్టితో వచ్చే సొమ్ముతోనే అప్పులు తీరుస్తాం. ఇక రాజధానిపై వైసీపీకి ఇంకా కక్ష తీరలేదు, రుణం ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంకుకు లేఖలు అంటూ కూడా మంత్రి పి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు ఏప్రిల్ నుంచి నేరుగా నిధులు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. 5 అంతస్తుల వరకు అనుమతులు అక్కర్లేదు, ఆన్లైన్ లో దరఖాస్తు చేసి నిర్మాణాలు, మున్సిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తామంటున్నారు. అన్ని శాఖలు దానితోనే అనుసంధానం అంటున్నారు మంత్రి నారాయణ. ఇది కీలక నిర్ణయం. రైట్, ఇక ఈ పత్రికలో కూడా ప్రధానంగా మనం చూడొచ్చు శ్యామ్ బెనగల్ మృతికి సంబంధించి వార్త. శ్యామ్ బెనగల్ ఇక లేరు, అనారోగ్యంతో ప్రముఖ దర్శకుడు మృతి. 1934లో సికింద్రాబాద్ లో జననం, ఓయూ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ. 1973లో అంకుర్ చిత్రంతో అరంగేట్రం. 8 జాతీయ అవార్డులు సొంతం. పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాల గ్రహీత దాదాసాహెబ్ ఫాల్కే ఇక లేరు అని తెలుస్తోంది. రైట్, ఇక విచారణకు రండి. అల్లు అర్జున్ కేసుకు సంబంధించి ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అల్లు అర్జున్ కి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేటి నుంచి రోజువారీ విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బడ్జెట్ పెరిగితే టికెట్లు రేట్లు పెంచాలి, సీఎంను కలిసే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం. నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించారు. ధరల పెంపు మధ్యతరగతికి భారం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకట. శ్రీతేజ్ కు పుష్ప నిర్మాతల పరామర్శ. మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్లి తండ్రికి 50 లక్షల రూపాయల చెక్ అందజేత. అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది.
రైట్. ఇక అల్లు అర్జున్ ఇంటికి అదనపు భద్రత కల్పించారు. మనం చూసాము మొన్న ఓయూ జేఏసీ సభ్యులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఘటనతో ఆయన ఇంటికి భద్రత ఇంకా పెంచినట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీతేజ్ రైట్. ఇక శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడినట్లుగా తెలుస్తోంది. వెంటిలేటర్ నుంచి ఇన్ని రోజులు వెంటిలేటర్లో ఉన్నాడు, ఇప్పుడే బయటకు వచ్చినట్లుగా మనకు తెలుస్తోంది. సో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఒక కన్నేసి ఉంచారు. రైట్. ఇక గాంధీ భవన్ కు అల్లు అర్జున్ మామ దీపాదాస్ మున్షిని కలిసిన కంచెల చంద్రశేఖర్ రెడ్డి. నిన్న మనకు తెలిసిన విషయమే, దీపాదాస్ మున్షిని కలవడానికి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళగా ఆమె విముఖత చూపించినట్లుగా తెలుస్తుంది. తక్షణమే హుటాహుటిన చంద్రశేఖర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా మనం చూసాము. ఇక జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం అంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల విన్నపం. విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే అంటూ జర్నలిస్టు తరపున వాదనలు వినిపిస్తున్నారు. పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు. సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బెయిల్ పిటిషన్ కొట్టేస్తారు హైకోర్టులో. సో సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. విష్ణుతో నాకు ప్రాణహాని, నేను లేనప్పుడు మా అమ్మను మాయ చేశారు, సంతకం తీసుకొని పోలీసులకు తప్పుడు లేఖ, రాచకొండ పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు. ఇది మరొక అంశం. సో మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంకా తెర పడనట్లుగానే కనిపిస్తోంది. రోజు రోజుకు ఒక ఇన్సిడెంట్ బయటకు వస్తుంది. ఇక అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడద్దు, ఈ వార్తాపత్రికలు కూడా రహదారులకు సంబంధించి అంశాన్ని ప్రస్తావించారు. రైట్. ఇక వెలుగు వార్తాపత్రికలో అంశాలను పరిశీలిద్దాం. డక్కన్ సినీ మొఘల్ కన్నుమూత. సో ముంబైలో తుదిశ్వాస విడిచారు శ్యామ్ బెనగల్. ఈ వార్తనైతే అన్ని వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ముంబైలో తుదిశ్వాస విడిచిన శ్యామ్ బెనగల్. హైదరాబాద్ సంస్థానంలోని తిరుమలగిరిలో జననం. ఓయూ నుంచి ఎంఏ ఎకనామిక్స్ లో పట్టా. గురుదత్ సత్యజిత్ రే స్ఫూర్తితో 1974లో అంకుర్ సినిమాకు డైరెక్షన్. ఇక సోషల్ ఇష్యూస్ పైనే ఎక్కువగా సినిమాలు తీశారు. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత శ్యామ్ బెనగల్ మృతి చెందారు. ఆయన జననం హైదరాబాద్ లోనే జరిగింది. దేశం దాటిన మిల్లర్ల దందా. కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా విదేశాలకు సీఎంఆర్ రైస్. బీఆర్ఎస్ హయాంలో లీడర్లు మిల్లర్ల బరితెగింపు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా వెలుగు చూసిన భాగవతం. 8 మిల్లుల నుంచి 515 కోట్ల రైస్ ఇతర దేశాలకు. ఒకే మిల్లు నుంచి 100 కోట్ల విలువైన బియ్యం గాయబ్. ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న పోలీసులు. మిల్లర్ల నిర్వాకంతో 9.5 ఏళ్లలో దాదాపు 11,000 కోట్ల ధాన్యం పెండింగ్. 58,000 కోట్ల అప్పుల్లో సివిల్ సప్లైస్ శాఖ. ఇప్పటికే ఆర్ఆర్ యాక్ట్ క్రిమినల్ కేసులతో 1281 కోట్లు రికవరీ. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్న అక్రమార్కులు. మనం చూడొచ్చు పీడిఎస్ బియ్యం ఇష్యూ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా ఒక ఇష్యూ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 515 కోట్ల వరకు అక్రమం జరిగినట్లుగా తెలుస్తోంది. 1281 కోట్లు రికవరీ ఇప్పటికే చేసినట్లుగా తెలుస్తోంది. కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటూ సవాల్ విసురుతున్నారు అక్రమార్కులు. సో అక్రమార్కులు దందానే నడుస్తోంది అని తెలుస్తోంది. సో పీడిఎస్ బియ్యానికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో అది తెలంగాణను కూడా ఊపే పరిస్థితి కనిపిస్తోంది. దా పుష్ప విచారణకు రావాలని అల్లు అర్జున్ కు పోలీసుల నోటీసులు. నేటి ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి ఏసీపీ ముందు విచారణ. సంధ్యా టాకీస్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అర్జున్ సహా 18 మందిపై కేసు. కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం. రైట్. ఇక పీవీకి ఘనంగా నివాళులు. మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా సోమవారం పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో పీవీ కుమార్తె ఎమ్మెల్సీ వాణిదేవి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల, ఎంపీలు అనిల్, లక్ష్మణ్ తదితరులు ఆయనకి నివాళులర్పించారు. పీవీ ఘాట్ వద్ద డిజిటల్ అరెస్ట్ పేరుతో 11.8 కోట్లు లూటీ. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు సైబర్ నేరస్తులకు ఉచ్చుటోపి పెట్టారు. డిజిటల్ అరెస్ట్
పేరుతో బెదిరించి 11.8 కోట్లు కొల్లగొట్టారు. సైబర్ నేరాలు తీవ్రంగా ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు. రాష్ట్రంలో 42 పులులు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగింది. పులుల సంచారంపై డ్రోన్లతో నిఘా పెట్టిన అధికారులు ఆమ్రాబాద్ ఫారెస్ట్ లో 38, ఉమ్మడి ఆదిలాబాద్ లో 4 పులులు ఉన్నట్లు తేల్చారు. సో ఇది శుభ పరిణామం. పులుల సంఖ్య పెరిగినట్లుగా తెలుస్తోంది. హౌసింగ్ భూములకు ప్రహరీ గోడలు. దిల్ హౌసింగ్ బోర్డుకు 1000 ఎకరాలకు పైగా ల్యాండ్స్, 37 కోట్లతో ఫెన్సింగ్ ఏర్పాట్లు, మార్చి చివరికి పూర్తయ్యే పనులు అంటున్నారు. ఇక స్మగ్లింగ్ సినిమాలకు అవార్డులా అంటుకోండా సీతక్క వ్యాఖ్యానించారు. స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరోనా అంటూ సీతక్క ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని కాపాడే పోలీసులు జీరోలా? ఇలాంటి సినిమాలతో సమాజానికి నష్టం. మంచి సందేశాత్మక సినిమాలు రావాలి అంటున్నారు. అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాల్సింది పోయి పదే పదే బుకాయించారు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. 5-8 క్లాసులో ఫెయిల్ అయితే మళ్లీ చదవాల్సిందే. రైట్. పంట రుణాలు పెంచండి. బ్యాంకులకు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి చేశారు. యాంత్రీకరణ అలాగే ఆయిల్ పామ్ సాగుకు విరివిగా లోన్లు ఇవ్వాలి. ఎంఎస్ఎంఈ రుణాలపైన శ్రద్ధ చూపండి. తెలంగాణ రైజింగ్ కోణంలో ప్రణాళికలు ఉండాలని సూచన. రైట్. హైదరాబాద్ లో ఈవీ బండ్ల జోరు. 45% పెరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్. 3 ఏళ్లలో 1,69,235 వాహనాల అమ్మకం. నెలకు 2 వీలర్లు 1200, ఆటోలు 400, కార్లు 1500 సేల్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇతర వెహికల్స్ 300 మాత్రమే. ఈవీ పాలసీతో వెహికల్స్ విక్రయాల్లో జోష్ ఊపందుకుంది. ఈ ఏడాది సైబర్ క్రిమినల్స్ 1867 కోట్లు దోచేశారు. సో సైబర్ నేరగాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. సైబర్ నేరాలకు గురవుతున్న విక్టిమ్స్ సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. రాష్ట్ర వ్యాప్తంగా 1,14,174 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. 18% పెరిగిన సైబర్ నేరాలు. 177 కోట్లు బాధితులకు రిఫండ్. 14,984 సిమ్ కార్డులు, 9,811 IMEI నంబర్లు బ్లాక్. 1057 మంది నేరగాళ్లకు లింకులు. గుర్తింపు. 186 మంది అరెస్ట్. వార్షిక నివేదిక విడుదల చేసిన సిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్. రైట్. ఇక దిశ వార్తాపత్రికను పరిశీలిస్తే అప్రూవర్ గా అరవింద్ ఫార్ములా ఈ కార్ రేస్ లోని విషయాలన్నీ చెబుతానంటున్న ఐఏఎస్. జైలుకు వెళ్లకుండా చూడాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నాటి ప్రభుత్వం ఒత్తిడి కారణంగానే 55 కోట్లు చెల్లించినట్లు హింట్. ఓఆర్ఆర్ టెండర్ల విషయాలు వెల్లడిస్తానని ముందుకు. సర్కార్కు వరుసగా విజ్ఞప్తులు, మధ్యవర్తుల ద్వారా వర్తమానం. సో ఇది ఈ కేసులో కీలక పరిణామంగా మనం చూడొచ్చు. అప్రూవర్ గా అరవింద్ మారితే పలు ముఖ్య అధికారులు, పలు పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయ్యో వద్దమ్మా, అనవసర అంశాలకే సోషల్ మీడియాలో ప్రయారిటీ. కూడుగూడు పక్కన చేరిన సామాజిక మాధ్యమం. పెద్దలతో పాటే పిల్లలు అడిక్ట్. యువతలోనూ కంటెంట్ పై కన్ఫ్యూజన్. సో సోషల్ మీడియాకి సంబంధించి కాస్త దూరంగా ఉండాలి యువత అని కూడా చెప్తున్నారు. విఎల్ఓలుగా పూర్వ విఆర్ఓలు ఆప్షన్ ఇచ్చిన సిసిఎల్ఏ. నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ. 10,954 రెవెన్యూ గ్రామాల్లో నియామకం. సర్వేయర్లుగా పనిచేసేందుకు అవకాశం. సో పూర్వ విఆర్ఓలు, రిటైర్డ్ అయిన విఆర్ఓలు విఎల్ఓలుగా నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాల్స్, మెసేజ్ల కోసమే రీఛార్జ్. డేటా ఉపయోగించని కస్టమర్ల కోసం ప్లాన్ ను అందుబాటులోకి తీసుకురండి. టెలికాం కంపెనీలకు ట్రాయ్ స్పష్టం. ఫీచర్ ఫోన్ యూజర్లు, వృద్ధులకు ప్రయోజనం. డ్యూయల్ సిమ్ వాడేవారికి ఉపయోగం. స్పెషల్ రీఛార్జ్ కూపన్ల పరిమితి సైతం పెంపు. సో రీఛార్జ్ల అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓన్లీ కాల్స్, మెసేజెస్ కి సంబంధించిన ప్లాన్స్ కూడా తీసుకురావాలంటూ కూడా ట్రాయ్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇండియా నాయకత్వాన్ని కాంగ్రెస్ వదులుకోవాలి. మమతా బెనర్జీతో పాటు మరికొందరికి దానిని నడిపించే సామర్థ్యం. కూటమి చీఫ్ గా కాకుండా మామూలుగా ఉంటేనే రాహుల్ కు గౌరవం. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో కాంగ్రెస్ నేతగా ఉంటేనే ఆయనకి గౌరవం అంటున్నారు. రైట్. పీవీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి. మహానీయుడి చిత్రపటానికి పుష్పాంజలి. మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్. ఇక హైకోర్టులో కేసీఆర్, హరీష్ క్వాష్ పిటిషన్లు. ఫార్ములా ఈ రేస్ కేసులో
భూపాలపల్లి జిల్లా కోర్టుకి ఇచ్చిన నోటీసులు కొట్టేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. రబీ రుణాల్లో వేగం పెంచండి అంటూ కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానిస్తున్నారు. సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ కన్నుమూత ఈ వార్తాపత్రికలో కూడా కీలకంగా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీలపై రిపోర్ట్ ఇవ్వండి. ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అధికారులు అలాగే స్టాఫ్ ని రిక్రూట్ చేసుకునే విధంగా అలాగే వైద్య పరికరాల రీప్లేస్మెంట్ కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు ప్రధానంగా ఉన్న వార్తాపత్రికల్లో ప్రధాన ముఖ్యాంశాలని ఇప్పటిదాకా మనం పరిశీలించాము. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ న్యూస్.